తెలంగాణ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిలవబోతోంది మూసీ పునరుజ్జీవ పథకం. మురికి కూపంగా ఉన్న మూసీని ప్రక్షాళన చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో మూసీ డెవలప్మెంట్ కు సంబంధించి వీడియోను ప్రదర్శించారు. భవిష్యత్తులో మూసీ నది ఎలా ఉండబోతుందో చూపెట్టారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మనకు తెలుసు హైదరాబాద్ కు ఒక అసెట్ గా ఉన్న అంటే హైదరాబాద్ నడి మధ్యలో నగరం మధ్యలో 52 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా మూసీ డెవలప్మెంట్ కారిడార్ గా చేపట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా చాలా స్పీడ్ గా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే భవిష్యత్తు మూసీ కారిడార్ ఎలా ఉండబోతుంది అన్నదానికి ఒక దృశ్య రూపంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా కూడా మూసీ మనం ఇప్పుడు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్న మూసీ పరివాహక ప్రాంతాన్ని ఇమ్లిమాన్ బస్ స్టేషన్ అనుకోండి, అత్తాపూర్ చౌరస్తా నుంచి అనుకోండి, గాంధీ ఘాట్ నుంచి నాగోల్ వరకు ఉన్న మూసీ ప్రవహించే చోట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఈ విధంగా భవిష్యత్తులో తీర్చిదిద్దబోతున్నారు. ఈ ఇంత డెవలప్మెంట్ అన్నది అక్కడ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోబోతుంది ప్రభుత్వం. దీనికి ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది. అదే మూసీ డెవలప్మెంట్ కారిడార్. ఈ కారిడార్ డెవలప్మెంట్ అన్నది ఒక అద్భుతంగా చేసి చూపించాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. మూసీ నది వికారాబాద్ అడవుల్లో మొదలైన మూసీ నది హైదరాబాద్ నగరం నడిమధ్య గుండా ప్రవహిస్తుంది, నల్గొండకు చేరుతుంది, నల్గొండలో వరకు ప్రవహిస్తుంటుంది. అయితే ఈ దీంట్లో భాగంగానే ఈ హైదరాబాద్ నడి మధ్యలో ఉన్న ప్రవహిస్తున్న ఈ మూసీ చుట్టుపక్కల మొత్తం ప్రస్తుతం మురికి కూపంగా ఉన్న మూసీ ఒక అద్భుతమైన సుందర ప్రాంతంగా, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా, డెవలప్మెంట్ కారిడార్ గా ఏర్పాటు చేయాలి, తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది. మూసీ ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ సంబంధించిన ఒక దృశ్య రూపం మనం చూడొచ్చు. ఇక్కడ ఈ వీడియో మూసీ ప్రాజెక్ట్ సంబంధించి గాంధీ సరోవర్, మిరాలం ట్యాంక్, రాజేంద్రనగర్ డెవలప్మెంట్ ఇలా 4 సెక్టార్లలో మూసీ డెవలప్మెంట్ కారిడార్ అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధిలో భాగంగానే భవిష్యత్తులో ఈ విధమైన చిత్రాన్ని మనం చూడొచ్చు. మొత్తానికి మూసీ పునరుజ్జీవం అన్నది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీన్ని తలపెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే మూసీ ఈ అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ లోని ముఖ్యంగా పాత బస్తీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాత బస్తీ పూర్తిగా అభివృద్ధికి దగ్గర చేసినట్టు అవుతుంది. పూర్తిగా 24 అవర్స్ టూరిజం డెవలప్మెంట్ అనుకోండి, అదేవిధంగా అభివృద్ధి కేంద్రంగా డెవలప్మెంట్ కారిడార్ గా దీన్ని తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా పాత బస్తీ వాసులకు కూడా ఇది ఒక వరంగా మారడంతో పాటు హైదరాబాద్ కు ఒక గొప్ప అసెట్ గా మారే అవకాశాలు ఉంటున్నాయి. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన పూర్తి శ్రద్ధతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవీందర్ తో కొండల్ 10 టీవీ గ్లోబల్ సమ్మిట్ నుంచి.